అయ్యో ఉండండి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని ఆడవాళ్ళు వదలండి అంటే గట్టిగా పట్టుకోమని అర్థం. ఏమిటండి ఇది? ఇదా నీకు అర్థం కాలేదా? చెది ఇది కౌగిలింత అంట. ఇది భార్యాభర్తల మధ్య చాలా అవసరం. సరసం ఇలాగే ప్రారంభమై అబ్బబ్బబ్బా, సరసానికైనా వేళాపాళ సమయం సందర్భం ఉండక్కర్లేదా? ఇదిగో పెళ్లినాడు చదివే మంత్రాలకు అర్థాలేమిటో తెలుసా? భార్యాభర్తల సరసానికి వేళాపాళ అక్కర్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు అని. ప్రపంచంలో ఎవరైనా టైం టేబుల్ ప్రకారం ఇన్ని గంటలకు ముద్దు పెట్టుకోవాలి, ఇన్ని గంటలకు కౌలించుకోవాలి, ఇన్ని గంటలకు మంచం దగ్గరికి వెళ్ళాలి, ఇన్ని గంటలకు అది చేయాలి ఇది చేయాలి అనుకుంటారేమో కానీ నా వల్ల కాదు. అందుకని అయ్యో అవతల ఎసరు మరిగిపోతుందండి. ఇక్కడ నేను మరిగిపోతున్నాను. అయ్యో ఏమండి ఒక వేలు పట్టుకోండి. వేలు పట్టుకోవడం ఏమిటి? నీకు అభ్యంతరం లేకపోతే. అబ్బా మీ చిలిపి మాటలాపి ఒక వేలు పట్టుకోండి. ముందు ఏది పట్టుకోవాలో చెప్పు. ఒకటి బాబు ఒకటి పాప, ఇద్దర్లో ఎవరు పుడతారో ఇప్పుడే తెలుసుకోవాలి. ఓ అదే ఆ విషయం. ఏమిటండి 2 వేలు పట్టుకున్నారు? ఒకటి పాప ఒకటి పాప, నాకిద్దరూ కావాలి. నువ్వు శ్రమ అనుకోకుండా ఒక పట్లో ఇద్దరిని కనిసావంటే ఐఎమ్ హ్యాపీ. ఏమండి ఈ లోకంలో నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరండి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? మీకు భార్యనైన అదృష్టం నా ఒక్కదానికే దక్కింది కనుక ఈ అదృష్టం ఈ ఒక్క జన్మకే కాదండి, జన్మ జన్మలకి నాకే దక్కాలి. లక్ష్మి అర్జెంట్ గా ఒక కప్పు కాఫీ తీసుకురా. కాఫీ గీఫీ తర్వాత ముందు దేవుడికి దండం పెట్టి ఇది తీసుకోండి. అబ్బా నాకు కదండి దేవుడికి. నేను పెట్టింది దేవతకిలే. ఈ భక్తుడి మీద దయతలచి కాస్త కాఫీ తీర్థంగా సమర్పించుకోవచ్చుగా. ఇస్తాను గాని ఇవాళ ఉగాది, ముందు పచ్చడి తినాలి. ఈ చేతులను అంటే నాకు చచ్చేంత పని. అందుకని కాస్త అరటిపండు ముక్క కాస్త బెల్లం ముక్క కలిపించేసి తీపిగా లాగించేస్తాను. చూడండి జీవితంలో వచ్చే కష్ట సుఖాల్ని రెండింటినీ సమానంగా అందుకోవాలి, అనుభవించాలి. అందుకే గుర్తుగా ఈ పచ్చళ్ళలో తీపి చేదు కలిపి తింటారు. వద్దనకూడదు, తీసుకోండి. ఎలా ఉందండి? బాగుంది. చక్కటి సంసారంలా రుచిగా ఉంది. అందులోనూ నీ చేతి వచ్చింది కదా, చాలా బాగుంది. అబ్బా ఊరుకోండి. అరే ఏమిటిది పుచ్చిపోయింది? లక్ష్మి లక్ష్మి లక్ష్మి, అరే ఏమిటిది? ఏమైంది? ఏమిటండి డబ్బులు తగలేయడానికి కాకపోతే నాకేమైందని ఎక్స్రేలు బ్లడ్ టెస్ట్లు? డాక్టర్ అమ్మా నాకు బాగా తెలిసిన ఆవిడ మన చేత డబ్బులు ఖర్చు పెట్టించాలని కంకణం కట్టుకోలేదు. టెస్ట్ చేస్తే మంచిది అంది, ఓకే అన్నాను. ఏమిటి అందమైన కళ్ళు అంత గట్టిగా చూస్తున్నా? ఎవరిని? ఆ బొమ్మనండి. ఓహో ఎంత ముద్దుగా ఉందో చూడండి, చూస్తుంటే చేతుల్లోకి తీసుకోవాలనిపిస్తోంది. నన్ను చూసినా నీకు అలాగే అనిపిస్తుంది అనుకుంటాను. అబ్బా ఇంకా 4 రోజులు ఓపిక పట్టవా? ఆ బొమ్మ కంటే అందమైన పాపనిస్తాను నీకు. మిస్టర్ గోపీకృష్ణ గారు ఒకసారి ఇటు వస్తారా? కూర్చోమ్మా, కూర్చోండి. గోపీకృష్ణ గారు, మీ మిస్సెస్ కి కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేయాలి. అందాక మెడిసిన్స్ రాసిస్తాను. కంప్లీట్ బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేస్తారు? మండే తీసుకురండి. థ్యాంక్ యూ. ఓకే వస్తా డాక్టర్ గారు. మిస్టర్ గోపీకృష్ణ 1 minute. ఇప్పుడే వస్తా. అలాగే. చూడండి నేను చెప్పే మాటలకి మీరు ఎక్సైట్ అవటం, ఆందోళన చెందటం జరగకూడదు. జీవితంలో ఊహించాలని నిజాలను కూడా మనిషి అప్పుడప్పుడు తట్టుకోక తప్పదు. డాక్టర్ ఏమిటి మీరు చెప్పేది? ఐఎమ్ సారీ మిస్టర్ గోపీకృష్ణ, మీ భార్యకి
బ్లడ్ క్యాన్సర్. నేను మీకు చెప్పేది నమ్మలేదు డాక్టర్, నమ్మను. లేదు డాక్టర్, మీరు తమాషాకి చెప్తున్నారు కదా? అవును, తమాషా. చెప్పండి చెప్పండి. మీరు అలా ఆవేశపడి ప్రయోజనం లేదు. టెస్టులన్నీ బాగా పరిశీలించిన మీదటే చెప్తున్నాను. ఆమెకి బ్లడ్ క్యాన్సర్. ట్రీట్మెంట్ బాగా ఇప్పించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ డాక్టర్. ఏమిటండి డాక్టర్ ఏం చెప్పారు? అబ్బే ఏం లేదు. తొందరలో నీకు తొందరలో అదేనా? అదే అదే